ద బెస్ట్ సీక్వెల్ ఎవర్ ఎగ్జిస్టెడ్ దురంధర్, బెటర్ దాన్ బాహుబలి 2. అక్కడ నరుకుతున్నాడు చంపుతున్నాడు అనే కంటే వాళ్ళ చెల్లికి ఏమైందిరా ఇప్పుడు ఏమోబోతుందిరా అనే ఒక టెన్షన్ ఉంటుంది చూసినావా. దిస్ ఈజ్ పీక్ రైటింగ్, ఎవ్రీ సింగిల్ ఇది పీక్ రైటింగ్ రా. కర్కి యాదనయ్యాయి జెస్సీ అన్న తర్వాత అక్కడ లిటరల్ ఇట్లా తీసి ఇట్లా కొట్టిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అనుకుని ఇంటర్వెల్ ఇచ్చిండు. ఒరే నీ మోగన సలా అన్నట్టుగా అట్లా అయిపోయింది పరిస్థితి. ఈ సీక్వెన్స్ అన్నిటిని ఒక దురంధర్ ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ మధ్యలో కూర్చొని అన్నిటిని పుల్ టుగెదర్, అది ఎంత ఇంటెన్స్ అనిపిస్తుంది తెలుసా. బుర్ర ఏ రేంజ్ లో పనిచేయాలి తెలుసా. ఇలాంటి సీక్వెన్స్ ని ఎట్లా అల్లాలి ఇప్పుడు ఒక కథలోకి. ఒకవేళ మీరు దురంధర్ 2 ఇప్పటివరకు చూడలేదంటే ఈ వీడియోలో టోటల్ స్పాయిలర్స్ ఉంటాయి. స్పాయిలర్స్ వద్దనుకుంటే మాత్రం ఇప్పుడే వీడియో ఆపేయండి. సో యా, ఎట్లా అనిపించింది నీకు దురంధర్? ద ఫస్ట్ థింగ్ ఇస్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం 1 చూసాక మనం ఇప్పుడు చౌదరి అస్లం ఎలా చనిపోతాడు, లైక్ ఉజైర్ స్పై అవుతాడు, తర్వాత ఖనానీ బ్రదర్ 12th ఫ్లోర్ నుంచి చచ్చిపోతాడు, ఇవన్నీ ఉన్నాయి. అసలు ఎట్లా థ్రెడ్ చేస్తావు అనుకుంటే ఈ సీక్వెన్స్ అన్నిటిని ఒక దురంధర్ ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ మధ్యలో కూర్చొని అన్నిటిని పుల్ టుగెదర్, అది ఎంత ఇంటెన్స్ అనిపిస్తుంది తెలుసా. బుర్ర ఏ రేంజ్ లో పనిచేయాలి తెలుసా. ఇలాంటి సీక్వెన్స్ ని ఎట్లా అల్లాలి ఇప్పుడు ఒక కథలోకి. ఒక క్యారెక్టర్ హంజా అనేవాడు ఎట్లా తీసుకురావాలి ఈ సీక్వెన్స్ అన్నిటిని. హంజా వల్లే చౌదరి అస్లాం చనిపోవాలి, కానీ రియల్ లైఫ్ లో చౌదరి అస్లాం చచ్చిపోయాడు అనే సూసైడ్ బాంబర్. హౌ హంజా మేక్స్ ఇట్. దానికి ఏం కావాలి నీకు? సూసైడ్ బాంబర్ కావాలి ఫ్రమ్ బలోచ్. సో నువ్వు సడన్ గా ఇప్పుడు తీసుకొచ్చి బలోచ్ లోకి వెళ్ళిపోయి కిడ్ని తీసుకొస్తానంటే కుదరదు. దానికి నువ్వేం చేయాలి? చౌదరి అస్లాం చేత ఒక నలుగురు బలోచిస్తాన్ కిడ్స్ ని తీసుకొచ్చి వాళ్ళని బెయిట్ కింద పెట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి నువ్వు ఫర్ హర్షద్ పప్పు. అక్కడ నుంచి నువ్వు ఇంకో కిడ్ అంటే నీకు అప్పుడు మెమరీ జైడ్ చేయాలి. బలూచిస్తాన్ లో కిడ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా రియల్ లైఫ్ లో జరుగుతాయి. ఇంత 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 లైక్ ఇది జరుగుతుంటే మళ్ళీ 2 ట్విస్ట్లు. ఫస్ట్ పార్ట్ లో జరిగిన కొన్ని డౌట్స్ ఏతుంటే ఇంత ఈజీగా అయిపోద్దా పని అలా అనుకునే వాటన్నిటికీ దీంట్లో ఆన్సర్ ఇవ్వటం. ద సర్ప్రైజెస్, ద క్వాలిటీ అండ్ ద క్లైమాక్స్ ఇట్ సెల్ఫ్ ద బెస్ట్. ఆడియన్స్ వైపుకి తిరిగి లిటరల్ మనల్ని అడుగుతున్నట్టు అనిపించింది. ఏం చేయమంటావు? దేశం కోసం వెళ్ళనా, ఇంటికి వెళ్ళనా, నువ్వే చెప్పు. కట్. నేను చెప్తున్నా కదా, ద బెస్ట్ సీక్వెల్ ఎవర్ ఎగ్జిస్టెడ్ దురంధర్. ఐ స్టాండ్ బై మై వర్డ్, బెటర్ దాన్ బాహుబలి 2. బాహుబలి ఈస్ టోటలీ మొరల్స్ స్టోరీ ఏదైతే ఉందో నార్మల్ స్టోరీ, దాంట్లో ఈయన ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వేరే. దురంధర్ ఇస్ నాట్ లైక్ దట్. దురంధర్ చాలా కాంప్లికేటెడ్, చాలా కాంప్లెక్స్ ఇష్యూ ఉంది దురంధర్. దురంధర్ లాంటి సినిమా తీయలేరు. నేను దురంధర్ లాంటి సినిమా అంటున్నా ఇక్కడ. దురంధర్ పార్ట్ 1, దురంధర్ పార్ట్ 2 అని చెప్పాను. ఎందుకంటే ఈ రెండు కలిపి ఒకటే సినిమా, లిటరల్ గా ఒకటే సినిమా హాఫ్ కట్ చేసినట్టే ఉంటది. లిటరల్ గా దురంధర్ 2 కూడా ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. మనకి జస్కిరాజ్ సింగ్ రంగీని ఇంట్రడ్యూస్ చేస్తారు. లిటరల్ గా జస్కిరాజ్ సింగ్ రంగీకి ఏమైంది అన్నట్టుగానే స్టార్ట్ చేస్తారు. అండ్ ఫిల్మ్ స్టార్ట్స్ విత్ బ్యాంగ్ బ్రో. అది ఏ రకమైన బ్యాంగ్ అంటే నువ్వు ఏడుస్తావు లిటరల్ గా. అది ఎట్లుంటది అంటే అక్కడ యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. ఏది జస్కిరాజ్ సింగ్ రంగి అనేటువంటి యూపీకి పోయింది. ఎందుకు పోయింది తెలియదు. ఇలా ఫ్రెండ్ చూపిస్తారు, డ్రగ్స్ అని చెప్తారు. అక్కడ మనకి ఆతిఫ్ అహ్మద్ అని చూపిస్తా ఉంటారు, అంతా తెలుస్తా ఉంటది. గన్ను తీసుకెళ్లి ఏదో జరిగింది నీకు తెలియదు. చెల్లిని ఏదో ఫోటో చూపించేసి స్టార్టింగ్ లో వీడియో స్టార్ట్ చూపించారు. తర్వాత ఏమైందంటే నువ్వు అక్కడ ఎమోషన్ సీక్వెన్స్ ఎట్లా ఉంటుందంటే యాక్షన్ సీక్వెన్స్ పంపుతుంది. నా చెల్లి ఎక్కడ అనుకుంటేనే వెళ్ళి చంపుతా ఉంటాడు. అప్పటివరకు వాళ్ళకి ఏం జరిగిందో మనకు తెలియదు. నాకు ఆ సీక్వెన్స్ చూస్తుంటే అక్కడ నరుకుతున్నాడు చంపుతున్నాడు అనే కంటే వాళ్ళ చెల్లికి ఏమైందిరా ఇప్పుడు ఏమోబోతుందిరా అనే ఒక టెన్షన్ ఉంటుంది చూసినావా. అక్కడ ఎంత భయం అవుతుందంటే నాకు లిటరల్ గా క్యారెక్టర్ కి. ఇక్కడ వాళ్ళందరినీ చంపుతూ పోతున్న ఒక బంటి ఆర్ సంథింగ్ దగ్గరకు పోయిన తర్వాత చెల్లిని నీ అక్కలెక్కనే చేస్తారని చెప్పేసి వాడు కొన్ని బూతులు వాడుతూ ఉంటాడు. అది కొంచెం ఐడియా వచ్చిన తర్వాత నా చెల్లిని ఏం చేస్తారా అని ఎప్పుడైతే అన్నాడో, నరుకు నా కొడుకుని అక్కడను వాడిని ఎట్లా చంపుతావు అంటే అట్లా చంపు వచ్చేస్తుంది. కొడుతుంటే ఒక్కొక్కరిని చంపుతుంటే థియేటర్ లో అరుపులు. వాళ్ళ ఫ్యామిలీకి ఏమైందో తెలియదు, వాళ్ళకి ఏమైందో తెలియదు, అసలు పాయింట్ ఏంటో తెలియదు, కాంటెక్స్ట్ ఏంటో తెలియదు. వీడు వచ్చేసి గన్ను బట్టి కాలుస్తుంటే నరుకుతుంటే ఒక్కొక్కరిని వాళ్ళు ఎట్లా నరుకుతాం అంటే నాకు నెక్స్ట్ వచ్చే సీక్వెన్స్ అన్ని కూడా న్యాయం కనిపించాలి నాకు. ఓకే, ఆ రీతి అనిపిస్తుంది. హైలైట్ ఏంటంటే ఒక కత్తి తీసుకుంటాడు, కత్తి తీసుకొచ్చి ఇద్దరిని పొడుస్తా ఉంటాడు. పొడిచి ఇట్లా ఎక్స్ప్రెషన్ పెడతాడు చూసినావా. నాకు అప్పటికి అసలు కాంటెక్స్ట్ తెలియలేదు. నేను ద వరస్ట్ ఎక్స్పెక్ట్ చేసేసిన, వరస్ట్ చూపించాడు. దురంధర్ వాస్ నేషనల్ లెవెల్ థ్రెట్, నేషనల్ లెవెల్ హిస్టీరియా మనకి ఏదైతే అనిపించిందో, ఏదైతే మన దేశాన్ని వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. 26/11 ఆర్ఎల్స్ ముంబై బ్లాస్ట్లు కానీ, ఆర్ఎల్స్ మనకి ఫ్లైట్ హైజాక్, పార్లమెంట్ అటాక్, ఇవన్నీ కూడా మనకి నేషనల్ లెవెల్ థ్రెట్స్. మనకు అక్కడ కోపం వచ్చింది. దురంధర్ 2 ఇస్ అ పర్సనల్ అటాక్. దురంధర్ 2 ఇస్ ఆల్వేస్ పర్సనల్ ఇన్ దిస్. నువ్వు స్టార్ట్ అయ్యేదే ఓకే, నేను అంతా తెలిపించదా, ఇప్పుడు వీనితో పరిచయం చేపిస్తాను. ఎమోషన్ వీనితో కనెక్ట్ అవుతుంది. ఏదైనా ఏ జరిగినా వీని దగ్గర ఉన్న మనుషులతో అవుతుంది. అట్లా తీసుకొస్తా. పిచ్చి లేచిపోయింది నాకు ఫస్ట్ 10 నిమిషాలకే. అది రైటింగ్, ఇంకేం మాట్లాడతా, అయిపోయా అక్కడ. దాన్ని మళ్ళీ ఇంటర్వెల్ రివిజిట్ చేయడం అండ్ ఎండ్ లో అక్కడతో ఎండ్ చేయడం. నీకు ఈ ఓపెనింగ్, ఇంటర్మిషన్ అండ్ ఎండ్ లో జరిగే కాన్వర్సేషన్ ఏదైతుంటాయో దాని గురించి దురంధర్ 1 లో ఇంత కూడా డిస్కస్ చేయడు. లాస్ట్ లో నీకు చిన్న గ్లింప్స్ వస్తుంది. బట్ దురంధర్ 2 అదే కోర్. అండ్ దెన్ వాళ్ళ పేరెంట్స్ కాన్ఫ్లిక్ట్ ఏంది, ఎమ్మెల్యేతో ఇష్యూ. మనం ఖాళిస్తాన్ అది అనుకున్నాం కానీ ఇది ఇంకా దగ్గరకు వచ్చేసి చిన్న విషయం. అది అది అయిపోయింది, అట్లా అంత పెద్దగా అయిపోయింది. కాన్ఫ్లిక్ట్ అది
తండ్రిని చంపేశారు, అక్కని చంపేశారు. ఇప్పుడు లెస్ చేసే హీరో ఎంత చేసిండా, చెల్లిని కాపాడుకున్నాడు, 12 మందిని చంపేసినావు, ఎట్ వాట్ కాస్ట్? నాన్న చచ్చిపోయాడు, అమ్మకి తోడు లేదు, అక్క చచ్చిపోయింది, చెల్లికి ఇంత అఘాయిత్యం జరిగింది, నువ్వు మిలిటరీలోకి వెళ్లాల్సినవి, ఇప్పుడు నిన్ను ఉరిదీస్తారు. కాన్సిక్వెన్సెస్ ఇక్కడ మంచి చెడు కూడా ఇప్పుడు హైలైట్ ఎట్లుంటది అంటే, ఇప్పుడు 2000 మర్డర్ చేసేసినప్పుడు వచ్చేసింది, నీకు సెంటెన్సింగ్ వచ్చేసింది, అప్పీల్ చేసిన, మళ్ళీ ఫస్ట్ 7 ఏళ్ళు వేసిన తర్వాత మళ్ళీ లేదు నీకు ఉరిశిక్ష చేస్తాను అన్న తర్వాత 2000 నిన్ను చెల్లికి చెప్పేసినావు, అమ్మకి చెప్పేసినావు, ఉత్తరాలు రాస్తాను, కట్టు 2002 అని చూపిస్తాడు. ఈ 2 ఏళ్ళు జైల్లోనే ఉన్నాడు. ఈ 2 ఏళ్ల తర్వాత మళ్ళీస్తుంటుంటే వీళ్ళు కిడ్నాప్ చేసుకొచ్చేసి మన అజయ్ సన్యాల్ గారికి చూపిస్తారు. ఒక సోల్జర్, నేను డైలాగ్ ఉంటుంది మధ్యలో, ఈ జన్మ నేను ఫ్యామిలీకి ఇచ్చేస్తా, ఈసారి నెక్స్ట్ టైం దేవుడు తెలిస్తే నేను కంట్రీ కోసం పోరాడతా అని చెప్తాడు. హీఈస్ ఆల్వేస్ ఎ పేట్రియట్. వాళ్ళ నాన్న సోల్జరే, వాళ్ళ తాత సోల్జరే, అతను కూడా సోల్జరే. కాకపోతే ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను ఫ్యామిలీ కోసం నేను పోరాడతా, చచ్చిపోతే ఈ లైఫ్ దీనికి వస్తాను, నెక్స్ట్ టైం పుడితే మాత్రం మంచిది, నేను సోల్జర్ గా ఉంటాను, నేను దేశానికి అది మనకి ఇచ్చేసారు. జైల్లో 2 years ఉన్నాడు. అజయ్ సన్యాల్ వచ్చేసి నువ్వు దేశం కోసం పోరాడంటే వెంటనే ఏమంటాడు, ఏ దేశము ఏం గవర్నమెంట్, తిరగని మెట్లు లేవు, ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీని వెలి చేసినట్టు చేసిరు, ఇవన్నీ. ఈ 2 ఏళ్ళు పడ్డాడు కష్టం. ఎవరి కోసం అయితే నేను పోరాడదాం అనుకున్నానో వాళ్ళందరూ మమ్మల్ని వెలేసారు. అదే గవర్నమెంట్, అదే ఎమ్మెల్యేలు, అదే సిస్టమ్, ఏదైతే ఇండియన్ సిస్టమ్ అనుకున్నా వాళ్ళని నన్ను వెలివేసారు. సో నేను ఎందుకు పోయాలి, నాకు ఏం లేదండి చేయడానికి. దిస్ ఈజ్ పీక్ రైటింగ్, ఎవ్రీ సింగిల్, ఇది పీక్ రైటింగ్ రా. అక్కడ వెంటనే చెప్పేస్తాడు, ఇక్కడ ఆయనకి ఇది ఉంది, ఈ 2 ఏళ్లలో జరిగింది, ఆ డౌట్ తీసేయాలి ఆ క్యారెక్టర్ కి. అజయ్ సన్యాల్ అంటాడు, నువ్వు ఎవరైతే వాయుగురు అంటున్నావో వాయుగురు చెప్పిందో వినాలి. మనం ఇది సిచ్యువేషన్, ఇది నీకు ఇప్పుడు ఎలాంటిది ఏది లేదంటున్నావు, చచ్చిపోదాం అనుకుంటున్నావు, నువ్వు ఏదైతే 2 పెట్టుకున్నావు నీ మెయిన్ లైఫ్ లో సోల్జర్ గా బతకాలని, నీకు ఆ ఛాన్స్ నేను ఇప్పుడు ఇస్తా, చేస్తావా? ఈ బికేమ్ జస్కిరాజ్ సింగ్ అంగి నుంచి హంజా అయింది అదే పాయింట్ లో. He ended his life with that murder. సెకండ్ లైఫ్ ఇచ్చాడు. సెకండ్ లైఫ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకేం చెప్తా బ్రో, నేను జస్ట్ దీని గురించి ఒక గంట సేపు మాట్లాడతా. ఆ లెవెల్ రైటింగ్ ఉంది. మళ్ళీ అక్కడ ఒక సీక్వెన్స్ ఉంటుంది, మెమరీస్ కాలుస్తాడు. మెమరీస్ కాలుస్తాడు, ఫస్ట్ ఫోటో కాలుస్తాడు, మళ్ళీ లాస్ట్ లో కూడా మళ్ళీ నువ్వు ఫోటో పెట్టుకోవచ్చు, భార్యది కొడుకుది పెట్టుకోలే, కాల్ చేసినావు, ఇండియాకి వచ్చిన వెంటనే కాల్ చేసినావు. కాదు ఇక్కడ వాళ్ళు ఇండియన్ పాస్పోర్ట్ కాలుస్తాడు, ఇండియన్ పాస్పోర్ట్ కాల్ చేస్తాడు. వెనక్కి ఎంబ్లం వెనక్కి తిప్పి ఉంటది, జస్ట్ నీకు బ్లాక్ కవర్ ఉంటది. నువ్వు ఒక పాస్పోర్ట్ ని బర్న్ చేయాలనేది నెసెసిటీ అక్కడ, అంటే హిస్ మెమరీస్. టోటల్ ఐడెంటిటీ చూస్ టు ఫ్లిప్ ద పాస్పోర్ట్, అది చూడంగానే కొట్టింది. అంటే హంజాకి 2 పాస్పోర్ట్లు ఇస్తారు, ఒకటి ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్, ఇంకోటేమో ఇది. అరే అదిరా రైటింగ్ అంటే లైక్ అది బేసిక్ రెస్పెక్ట్, బేసిక్ డిగ్నిటీ దట్ యు గివ్ టు యువర్ కంట్రీ వైల్ మేకింగ్ పేట్రియాటిక్ ఫిల్మ్. నాకు అక్కడ అయిపోయింది, మ్యాన్ ఐఎమ్ యువర్ డిసైపుల్, నువ్వు నాకేమి కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా మొత్తంలో అజయ్ సన్యాల్, రణ్వీర్ సింగ్ వీరిద్దరు కలిసి ఒకటేసారి జై హింద్ అనుకుంటారు. భారత్ మాతాకి చేయాలి ఒకటి ఉంటుంది, అది సపరేట్, దానికి స్టార్టింగ్ పే ఆఫ్ సెటప్ అంతే. ఇక్కడ కూడా జై హింద్ అని ఇక్కడ మాట్లాడు. ఇప్పుడైతే ఇదంతా చూపించేసి నీకు 30,000 రూపాయలు వస్తే ప్రతి నెల అని చెప్పిన తర్వాత, అష్యూరెన్స్ ఇచ్చేసిన తర్వాత ఏం మాట్లాడడానికి ఇంకేం లేదు. జై హింద్ అంటాడు అని, జై హింద్ అంటాడు. నాకు ఇక్కడ ఒళ్ళు పులకరించిపోతుంది. అంటే నాకు అక్కడ అనిపించింది, అది ఎలా ఉందంటే ఒక వార్ రూమ్ లెక్క ఉందన్నమాట. అంటే ఎంత పెద్ద మిషన్ లో వెళ్తున్నా అంటే లైక్ నో బడీ హ్యాస్ ఎవర్ అటెంప్టెడ్ అనే స్టైల్లో వాడిని పంపుతున్నారు. ఇక అక్కడ స్టార్ట్ అయిందిరా, ఇది మనకి వచ్చేసిండు, అంతా ఇంటర్వ్యూలోకి వచ్చేసిండు. నెక్స్ట్ రెహమాన్ బలోచ్ చచ్చిపోయిండు, కట్టు ఆలంబాయి అండ్ హంజా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ పాయింట్ లో చెప్తా ఉంటాడు ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్నేళ్ళు ఉంటాను, పని చేసుకుని ఇండియాకి వెళ్ళిపోతా అనుకున్నా కానీ ఎప్పుడైతే రెహమాన్ డెకేజ్ ని చంపేసినో, జస్కిరాజ్ సింగ్ చచ్చిపోయిండు, ఇంటికి పోయేది లేదు, ఇప్పుడు ఏం చేసినా కానీ నేను దేశం కోసం చేస్తాను. నాకు దురంధర్ 1 and 2 చూసిన తర్వాత పాకిస్తాన్ ఏదైతే మనకి లియారి ఆ ఏరియాలో మనుషులు ఎలా ఏ రకంగా చూపిస్తారంటే, వీడు ఎంత స్పై అయినా కానీ వీడు కొంచెం వీడు ఇండియాకి అగేన్స్ట్ గా మారిపోతాడా అనే డౌట్ వస్తుంది. ఏంది వీడు కొంపదీసి వీడు చెడుగా మారుతాడా అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనకుందే 3 స్పైస్ దాంట్లో. అదే రణ్వీర్ సింగ్ అపియరెన్స్ ఎట్లా ఉంటుంది అంటే, హీ బికేమ్ సో, అది రాక్షసు టైప్ కనబడతా ఉంటాడు. నువ్వు చూడు ఆ జుట్టు గాని, ఆ గడ్డము, ఆ బట్టలు అన్నీ కూడా కొంచెం వీడు ఒక రాక్షసులే కనబడతా ఉంటాడు రణ్వీర్ సింగ్ సినిమాలో. అది చూసినప్పుడు వీడు కనిపించేది వీడు మంచోడే, కాకపోతే ఆ డీటెయిలింగ్, ఆ హీరో పర్ఫార్మెన్సెస్, ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్, అక్కడ రాసుకున్న రైటింగ్ కూడా వీడు చెడ్డోడే అని కనబడతా చూపిస్తూ ఉంటుంది. ఫిజికల్ అని ఇట్లా కనబడతా ఉంటుంది, బట్ రైటింగ్ తెలిపిస్తుంది. రివెంజ్ తీసుకున్నప్పుడు వేరే వస్తుంది నాకు. రియలిస్టిక్ స్పై ట్రేట్ ఏదైతే ఉంటదంటే, హీ నెవర్ రివీల్స్ హిస్ ట్రూ సెల్ఫ్. అదే బిఫోర్ డెత్ అది 2 లో బ్రేక్ చేస్తారు. కాకపోతే నీకు ఏంటంటే ఆ అపియరెన్స్, ఆ రైటింగ్ అంత ఎట్లా ఉంటది అంటే, వీడు నిజంగా నాకు స్పై అనిపించలే బ్రో, వెరీ ఆనెస్ట్. ఫస్ట్ పార్ట్ చూస్తున్నా కదా, నాకు ఇక్కడ కూడా హంజా అనేటువంటి స్పై అనిపించలేదు. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దురంధర్. 2 లో దాన్ని బ్రేక్ చేస్తారు, బికాస్ ఇట్ ఈస్ నెసెసరీ టు బ్రేక్ ఇట్. చూపిస్తా ఉంటారు అక్కడ. చెప్పిన తర్వాత కూడా మీరు ఎక్కడి నుంచి ఆలంబాయ్ అంటాడు, ఈ రోజు నీది, నువ్వు ఎంజాయ్ చేసేసి, నాకు కూడా ఏదో రోజైనా బాధ అనిపిస్తున్నప్పుడు నేను మాట్లాడతాను నా గురించి అని చెప్పేసి వదిలేస్తాను.
చేస్తాడు. నాకు అక్కడ కొట్టింది ఆలంబాయ్ అస్సాం అవుతాడా. ఎక్స్పెక్ట్ చేసిన నేను అలంబాయ్ అనేటువంటి పోతున్నా నాకు ఎప్పుడో తెలుసు. చెప్పిన కదా ప్రేక్షకుడు ఊహించిందే జరగాలి, కాకపోతే వాడు ఊహించినప్పుడు జరగాలి. ఊహించిన టైంలో జరగాలి. జరగాలి, అదే జరుగుతుంది దురంధర్. అది స్క్రీన్ ప్లే, అది పీక్ రైటింగ్. ఇప్పుడు లేచేస్తే బడే సాబ్ అనేటోడు ఎవరు అనుకుంటున్నావు? బడే సాబ్ అనేటోడు నీ మైండ్ లో ఎవరు ఉన్నారు? దావుద్ ఇబ్రహీమే. కాకపోతే దాని రివీల్ ఎట్లుంటది నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. దావుద్ ఇబ్రహీమే కాదా? అవునా కాదా? అవునా కదా? వైట్ హౌస్ 13 క్లిఫ్ట్ అని అనగానే నవ్వలేక సచ్చా. నాకు దావుదే అని వెనుక కొడతా ఉంది. కాకపోతే వీళ్ళు మెల్లగా ఇంకా ఆపుతున్నారు రణ్వీర్ సింగ్ ని రివీల్ చేయడానికి. నువ్వు అక్కడ కూర్చో అని చెప్తాడు, వీళ్ళు చేస్తా ఉంటారు, వాళ్ళు పైకి పోతారు, తిరుగుతారు. ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యేంత వరకు స్లోగా వచ్చిన తర్వాత మెల్లగా రివీల్ ఇస్తారు. అప్పటి వరకు నాకు అవతలేదు, ఏంట్రా ఎవరా అది నా రైటింగ్ ఏం లేదాడా. లిటరల్ ఎడిటింగ్ తో చంపేసిండు. నువ్వు కూర్చోంటాడు, కూర్చోబెడతారు అంతే. ఆలంబాయికి చెప్పిన తర్వాత స్టార్టెడ్. రేమాండ్ అయితే చచ్చిపోయిండు అండ్ ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇప్పుడు పరిస్థితి ఏంది. వీడికి హర్షద్ పప్పు వీళ్ళ గ్యాంగ్ వార్ ఉంటది అండ్ ఆల్సో పొలిటికల్ గా కొంచెం మారుతున్నాయి. సో వీళ్ళందరిలో పెద్ద ఎర్రిపప్పని ఎవరు చేయాలి? ఉజైర్ బలోచ్ యాజ్ ద బిగ్గెస్ట్ ఎర్రిపప్ప ఆఫ్ దురంధర్ 2. ఫేస్ మీద రాసి కనబడుతుంది మనోడి ఫేస్. అది ఉంటుంది చూసినావా, చందనవరం సుమన సిస్టర్స్ లో ఇట్లా ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి ఫేస్ పెడితే అక్కడ అది పకరగా మారుతుంది చూసినావా. ఉజైర్ బలోచ్ వాడేరా, లిటరల్ గా వాడేరా. అది సూపర్ అనిపించింది. బట్ యా లెట్స్ స్టార్ట్ ఇట్. నాకు ఒకటే అనిపించింది రా, సినిమా స్టార్టింగ్ లో ఏదైతే ఇప్పుడు రెహమాన్ డకేత్ వరకు మనకి ఏదైతే చూపించారో గ్యాంగ్ వార్స్ అవన్నీ కూడా, ఈ గ్యాంగ్ వార్స్ ఈ పొలిటికల్ చేంజ్ ఏదైతే జరుగుతుందో, ముఖ్యంగా నవాబ్ షరీఫ్ అవ్వడము, ఆ నవాబ్ షరీఫ్ CGI చాలా బాగా చేశారు. అంటే ఈ 2009 to 2013 వరకు మధ్యలో జరుగుతుంది అనమాట ఈ గ్యాంగ్ వార్స్ అవన్నీ జరగడం. మాంటాజెస్ లో లేపేశారు. ఆ మాంటాజెస్ కొంచెం రష్ చేసారు అని ఫీలింగ్ వచ్చింది. ఎందుకట్లా మాంటాజెస్ అట్లా రష్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? 2009 లో ఎప్పుడైతే రెహమాన్ డకేత్ చచ్చిపోయిండో 2014 లో ఉజైర్ బలోచ్ ని అరెస్ట్ చేశారు యాక్చువల్ గా. కాకపోతే సినిమాలు ఎట్లా చూపించారు 2009 or 2010 లోపలే టైం లైన్ చెప్పలేదు. వీళ్ళు స్టోరీకి స్క్రీన్ ప్లే తగ్గట్టుగా కొంచెం టైం లైన్ అటు ఇటు మార్చారు. నాకు అది తేడా కొట్టేసింది. ఇది ఫాస్ట్ ఏదో సర్దిస్తున్నారా అని ఫీలింగ్ వచ్చింది. బికాస్ ఇవన్నీ కూడా టైం లైన్స్ అటు ఇటు అయినాయి. 2014 లో చచ్చిపోతాడు చౌదరి అస్లాం, దీంట్లో 16 లో చచ్చిపోయినట్టు చూపిస్తారు. సో దానివల్ల నాకు కొంచెం తేడా కొట్టింది. అదొకటే నాకు అనిపించింది అనమాట. కొన్ని మాంటాజెస్ వీళ్ళు కావాలని లేపేశారు. టైం కూడా కొంచెం మనకి ప్లేస్ చేస్తే దురంధర్ లో టైం అనేది చాలా క్లియర్ కట్ గా ఈ టైంలో ఇది జరిగింది, ఈ టైంలో ఇది జరిగింది అన్నట్టు క్లియర్ కట్ గా ఉంటుంది. దీంట్లో ఉండదు. ఫటాక్ టైం వెళ్ళిపోతుంది. నాకు ఏ టైంలో తెలియదు. అండ్ కింగ్ ఆఫ్ లియారీ అనేది ఎప్పుడైండు 2013 లోపే అయిపోయింది. ఇది మన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. గవర్నమెంట్ తో పాటు కూడా ఇక్కడ ఉజైర్ బలోచ్ లేడు, అరెస్ట్ అయిపోయాడు. హీ బికేమ్ కింగ్ ఆఫ్ లియారీ. కాకపోతే ఉజైర్ బలోచ్ 2014 లో అయిండు అరెస్ట్. గవర్నమెంట్ అప్పటికే ఫామ్ అయిపోయింది. వీళ్ళు స్టోరీకి తగ్గట్టు కొన్ని చేంజెస్ చేశారు. వాళ్ళంత పెద్ద డిస్క్లైమర్ ఎంతసేపు చదివారో తెలుసా ఇందిరా? చాలాసేపు, నిమిషం చదివారు. నాకు కొంచెం తేడా కొట్టింది అంతే. బట్ రైటింగ్ బ్రో, ఎమోషన్ వర్కౌట్ అవుతుంది బ్రో. ఇవన్నీ ఐ డోంట్ కేర్ యాక్చువల్లీ. నాకు ఇక్కడ బాగా వర్కౌట్ అయింది తెలుసా? ఇప్పుడు ఎస్ఎస్ఏ వీళ్ళు మారిపోయారు. ఆసిఫ్ అలీ సార్ యాక్చువల్ కూడా వాడిని మార్చాలంటే ఏం చేశారు? ఒక సూపర్ సీన్ పెట్టారు. ఏమేమి జరిగినాయి ఇప్పుడు రెహమాన్ డకేత్ చచ్చిపోయిన తర్వాత ఏమైంది, గ్యాంగ్ వార్స్ జరుగుతున్నాయి, ఇక్కడ ఇది జరుగుతుంది, చౌదరి అస్లాం ని పెట్టినాం, ఇటుదికి మహమ్మద్ ఇక్బాల్ ని పెట్టినాం, ఇటుదికి మన జమాలి సాబ్ వచ్చి మాట్లాడుతున్నారు. ఉజైర్ బలోచ్ ని చేద్దాం, UFL ని చేద్దాం, తర్వాత ఇది చేద్దాం అన్నట్టుగా చేసేసి సెట్ చేసుకున్నారు. సో ఇది చేశారు కాబట్టి ఆడ నువ్వు అన్నట్టుగా ఉజైర్ బలోచ్ ఆడ అరెస్ట్ అయ్యిండు, బలోచ్ వాళ్ళని చంపేసిండు, స్టూడెంట్స్ చంపేసిండు. సీక్వెన్స్ వైజ్ చూసుకుంటే చాలా బాగా సెట్ అయింది. వీటన్నిటి మాత్రం ఈ గ్యాంగ్ వార్స్ అయింది సూపర్ సీక్వెన్స్ పడుతుంది. ఇక్కడ ఓకే మధ్యలో ఫోన్ చేస్తాడు ఫస్ట్ మన జమాలి సాబ్ వచ్చేసి, ఏడున్నావు నాన్న నువ్వు, హర్షద్ పప్పు నేను చూసుకుంటాను, నువ్వు రా, నువ్వు బయటికి, నేను ఉన్నా కదా, జమీల్ మామ్ ఉన్నాడు కదా, వచ్చే అంటాడు. నేను రానని చెప్పేసి కట్ చేస్తాడు ఫస్ట్. ఈ గ్యాంగ్ వార్స్ అనేది రియల్ లైఫ్ లో 2003 నుంచి 2013 వరకు జరిగింది. బట్ మనకి ఎట్లా చూపించారు 2009 నుంచి 2013 వరకు ఫటాఫట. అది కూడా మనకు అనిపించదు. సో వాడికి ఒకటేసారి ఇంటెన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్ లో ఫోన్ చేసి సార్ నాకు కాపాడన్న తర్వాత సరే నా మిల్క్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడ వరకు ఏదో వెళ్తుంది అనుకుంటాం. ఎప్పుడైతే మిల్క్ ఫ్యాక్టరీలో తమ్ముడు వీడు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిర్రో అక్కడ ఒక సౌండ్ వస్తా ఉంటది, టింగ్ 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 అనుకుంటా. మిల్క్ గ్లాస్ కి హుక్ పెట్టి కొడతా ఉంటాడు చూసినావా. లైట్ ఆన్ అయిన తర్వాత అక్కడ రణ్వీర్ సింగ్ కూర్చుంటాడు, సెంటర్ లో కూర్చుంటాడు చైర్. చాలు ఇంకా నువ్వు ఏం చేసి లాస్ట్ 10 నిమిషాలు మర్చిపోయాను ఈ సీన్. ఉజైర్ని తెస్తారు చూస్తే సౌండ్ అక్కడ ఉంటది అండ్ పైన కూర్చుంటాడు, వాడు వస్తా ఉంటాడు, మనోడు ఇక్కడ టింగ్ టింగ్ అని కొడతా ఉంటాడు. ఉజైర్ వస్తుంటే చేతికి హుక్ ఇస్తాడు. ఆ షార్ట్ బ్రో ఇంకేం మాట్లాడు, అట్లాంటి చిన్న ఏం లే, హుక్ ఇస్తాడు అంతే. నువ్వేరా ఇక చూసుకో, ఎన్ని ఇష్టం నీకు కావాలన్నాగా ఇచ్చేసిన చూసుకో. ఇంకా వాడిని ఎక్స్ట్రీమ్ కి నెట్టడమే ఇంపార్టెంట్. అక్కడ ఎంత బాగా అనిపించింది రా సీన్ అయితే నాకైతే. లైక్ కోస్ పై ఉంటాడు, అతని పేరేంటి, ఆశాపప్పు టీమ్ లో ఉంటాడు. రిజ్వాన్ వచ్చి చెప్పడం, ఎవరు పడితే వాళ్ళు చెప్తే నమ్మకూడదు. గాట్ దట్. నేను అక్కడే గుర్రేయడం అనుకున్నా నేను. లైక్ రిజ్వాన్ చెప్తాడు ఇలాగా రెహమాన్ ని చంపమని అర్షద్ చెప్పాడు, చౌదరి అస్లాం కని చెప్తాడు అక్కడ. ఇది ముందు దీని ముందు మొత్తం ఉజైర్ గన్న పట్టుకొని దా అంటాడు. అంటే ఇక్కడ యాక్చువల్ ఎమోషన్ ఏంది, మా అన్న నాడు చంపుతూ ప్లాన్ ఎత్తే నువ్వు నాకు చెప్పలా. అంటే వాడు వేరే గ్యాంగ్ బ్రో, ఇప్పుడు వచ్చి చెప్తున్నా చెప్పా. వేరే గ్యాంగ్ అయినా ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు అంటే నేను చంపాలి అనగానే రిజ్వాన్ వచ్చి కిస్ చేస్తాడు. నీకు అప్పుడు ఉజైర్ ఫేస్ లో కనపడుతుంది అనమాట, నేను చంపేదానికంటే వీడు నాకు బానిసత్వం అనేది
నన్ను టాప్ లో పెట్టినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది ఆ ఫేస్ లో. అదే షాట్ కంటిన్యూ అయినప్పుడే నాకు అర్థమైంది ఎప్పుడే ఎరిపప్ అవుతాడు తెలుసా. వాడు అట్లా కిస్ చేసిన తర్వాత అటు వెళ్ళిపోయిన తర్వాత జైర్ వెళ్ళి మెల్లగా చైర్ని పట్టుకుని ఇట్లా అంటుంటాడు. వెనకకుంటూ వచ్చేసి చేతిలో పెట్టి వాడి మీద నుంచి ఇట్లా చూస్తూ ఉంటాడు. ఆ షాట్ ఉంటుంది చూడు. భయపెట్టడం కంటే బానిసత్వం నుంచి వచ్చే కిక్ వేర్ అన్నట్టుగా ఉజేర్ ఫీల్ అయిపోతాడు ఆ చైర్ లో. అప్పుడే ఉజేర్ రానంటాడు, కూర్చొని అంటాడు. వీళ్ళు ఉజేర్ ని కన్విన్స్ చేసి అంత చేసి కూర్చోబెడతారు. అయినా స్టిల్ ఉజేర్ ఆ ఇన్సెక్యూరిటీ కావచ్చు, బీట్ అంటే అపోజ్ చేయడం దగ్గర ఉంటది. ద మూమెంట్ వీడి చెయ్యి మీద కిస్ చేయగానే ఉజేర్ ఫీల్ అయిపోతాడు. ఇక అదే నేను కింగ్ అయిపోయినా, కింగ్ ఆఫ్ లియార్ బికేమ్ బేసిక్లీ రా. దురంధర్ 1 ఈజ్ లైక్ దట్ హంజా అనేటోడు వచ్చేసి పాకిస్తానీ మాఫియా లోపలికి ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి. దురంధర్ 2 ఈజ్ హంజా వీళ్ళందరినీ ఆడుకొని వీళ్ళందరూ చంపేయాలి. ఫస్ట్ పార్ట్ లో మనకి అంత సెటప్ పెట్టేసి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసేసి సిచ్యువేషన్ ఏంటో చెప్పేసి ఎమోషన్స్ అన్ని పలికిచ్చేసి అంత కూర్చోబెట్టేసి సెకండ్ పార్ట్ లో వీళ్ళకి ఎక్కిండా వీళ్ళందరినీ దొక్కాలి. వీడు హంజా అనేటోడు ఫెయిలే కాడరా సినిమా మొత్తంలో. అట్లాంటిది ఒకటి వచ్చింది కాబట్టి హీ గోస్ ఇంకా ఇన్ని రోజులు జాగ్రత్త పడింది చాలు, ఇంకా నేను వీళ్ళందరినీ చంపేస్తా. హర్షద్ పప్పు తలనరికి సీన్ యాక్చువల్లీ ఇంకో 24 seconds ఇంత ఉండాలి. ఇట్ ఫెల్ట్ కట్ చేసి రియల్ కావాలని. రియల్ లైఫ్ వీడియో నేను చూసిన. అది ఏంటంటారు అలానే ఆడతాడు, అలానే వీడియో తీసి ఉంటది. ఇట్లా తల నరికినట్టు ఉంటది, ఆ తల తీసేసి వీడు అరిచినట్టు ఆరల్స్ ఇట్లా చేసినట్టు తన్నినట్టు ఉంటది. నేను ఇప్పటికీ దొరకట్లేదు, నాకు చాలా ట్రై చేసిన. దురంధర్ 1 వచ్చిన తర్వాత ట్రై చేసిన దొరకట్లేదు నాకు. రియల్ వీడియో తీసారని కూడా తెలుసు బయటకి. ఈ సినిమాలో దాన్ని వీడియో తీసి చూపించడం చూసినావు ఎట్లా తీయడం ఎట్లుందంటే అందరికి తెలిసి వేరే, తెలిసిన వాడికి వీడియో తీస్తున్నాడు చూపించడం చూసినావా. సాటిస్ఫాక్షన్ రా, నాకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇదైన తర్వాత చౌదరి అస్లాం మీదనే పడాలి. సో చౌదరి అస్లాం వాళ్ళు ATA వారెంట్ కూడా ఓటిస్తారు. ATA వారెంట్ అంటే నాకు ఇంకా తెలియదు. మేబీ పాకిస్తానీ వాళ్ళ గవర్నమెంట్ మీద ఉంటుందేమో. ఐ హ్యావ్ టు డూ రీసెర్చ్ ఆన్ దట్. సపరేట్ రియల్ లైఫ్ లో ఏం జరిగిందో దాని మీద చేస్తాను అనమాట. ATA వారెంట్ ఒకటి ఇచ్చారు కాబట్టి రేంజర్స్ వస్తారు నీకు. జీ మూసుకొని దొబ్బే నుంచి నేను చూసుకుంటా. ఏది మన ఉజేర్ వాళ్ళు వచ్చినాయి. హైలైట్ ఏంటంటే ఇరాన్కి వెళ్ళిన తర్వాత అక్కడ పట్టుకుంటారు కదా, మనకి 2 బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. పాకిస్తానోడుగా ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఇంగ్లీష్ వినాలి. మనం ఇంగ్లీష్ రాదు. పాకిస్తాన్ బోర్డింగ్ టికెట్ అంటాడు. ఆఫీసర్ ఇట్స్ మిస్టేక్ అంటే గట్టేలా మీరు రాసి ఇట్ ఫెల్ట్ అరే నిజంరా పోయి ఆర్ బాయ్స్ ప్లేడ్ వెరీ వెల్ అన్నట్టుగా. ఇరాన్ లో ఉజర్ ని పెట్టాక ఒక మాంటాజ్ టైప్ ఎలివేషన్ సీక్వెన్స్ ఒకటి వచ్చింది. మన హంజా వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడు. అరే ఏముంటారా అడో మ్యూజిక్ వస్తుంది దురంధర్ కి వెనక దూరంధర్ అమ్మా సాలరా పోయి మస్త్ అనిపించిన. ఆ ఎంట్రీ కూడా ఎట్లుంటదంటే లిటరలీ మొత్తం రెడీ అయ్యి ఎన్ని వచ్చేసి కూర్చుంటాడు. ఇట్లా వస్తుంటే మెల్ల కోట్ తీసేసి తర్వాత షర్ట్ ఇప్పేసి ఆడ మెల్లగా వచ్చి కూర్చొని సిగార్ వెలిగించేసి చూస్తుంటే అక్కడ షార్ట్ పడ అమ్మా సాలరా ఇంకేమొద్దు. ఎలివేషన్ పడ్డప్పుడు పడ్డదరా. సినిమాలోనే ఉంది. రియల్ లైఫ్ లో ఉన్నప్పుడు రియల్ లైఫ్ పట్టుకున్నాను. లైక్ మామూలు మీటర్ కాదు ఇది. 5 ఏళ్ళు పెట్టిండు ప్రాణం కనబడదు. అసలు మామూలు విషయం కాదు. సీరియస్లీ నీకు ఏ రేంజ్ కన్విక్షన్ ఉండాలంటే నన్ను ఎవడు ఆపలేడు, నన్ను ఎవడు పీకలేడు. నేను ఇప్పుడు సినిమా సచ్చినట్టు చూడాలి మీరు. ఆ రేంజ్ కన్విక్షన్ ఉండకపోతే ఇలాంటి సినిమాలు రావు. డబ్బులు చేసుకోవాలని తీయలేదు ఈ సినిమా. సీరియస్లీ 16 నెలల్లో షూటింగ్ తీసి రిలీజ్ చేసి రెండు సినిమాల బడ్జెట్ 2 కలిపి 400 వేసుకోపోయి. నీకు 400 కనిపిస్తున్నాయి 2 సినిమాల్లో. లేదు ఇంకా తక్కువే ఫిల్మ్ 280 200 లో 280. నేను వాళ్ళకి ఇంకా కన్సెషన్ ఇచ్చిన 400 చేసారు అనుకుందాం బడ్జెట్. అండ్ సినిమా స్టోరీ కూడా అట్లా అనిపిస్తుంది. మెల్లిమెల్లిగా హంసాకి కింగ్ ఆఫ్ లియారీ అవ్వడానికి ప్రజెంట్ ఉన్న థ్రెట్స్ అన్ని కూడా మెల్లిమెల్లిగా వెళ్ళిపోయినాయి. KGF ట్రోప్ టైప్ గా. KGF కూడా ఒకటేసారి రాజైపోతాడు, తర్వాత ఒకేసారి అందరూ ఎరిపప్పలైపోతారు, అందరు విలన్స్ సారి లైట్ తీసేసుకుంటారు. దీనిలో కూడా అదే జరుగుతుంది. దురంధర్ చేసిన బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, చాప్టర్ వైజ్ వెళ్ళేసి ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ప్రాబ్లం వస్తుంది నీకు. బడే సాబ్ అని పెట్టినావు, బడే సాబ్ ని కూడా కంట్రోల్ చేయగలుగుతావు. బికాస్ అందరినీ నమ్మేసారు. యూ వెంట్ ఇన్ టూ డీప్. నువ్వు ఇండియన్ ఏజెంట్ అన్నా ఎవడు నమ్మడు. ఆ రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత నీకు సడన్ ఇంకో ప్రాబ్లం ఏది రావాలి, ఫ్రెండ్ వచ్చి అది నాకు ఓపెనింగ్ లో చూపిస్తుంది తర్వాత లైక్ నా చెల్లిని నువ్వు చేసుకుంటావు కదా అని అడుగుతాడు. ఈవెన్ చంపేదానికి వెళ్ళే ముందు ఈవెన్ అరెస్ట్ దగ్గర కూడా. అంటే ఈ క్యారెక్టర్ ఏదో ఇంపార్టెన్స్ ఉంటుందో అనుకున్నా కానీ నీకు ఇలా తీసుకొస్తాడు అనుకోవాలి. బట్ క్యారెక్టర్ ఒక అడిక్షన్ చూపించాడు, లైక్ డ్రగ్స్ అంటే బిజినెస్. అంటే లైక్ బేసిక్లీ నేనేమనుకున్నా అంటే ఆ చాప్టర్ ఏం పడుతుంది అంటే మెమరీస్ ఆఫ్ పాస్ట్ ఏదో అంటాడు. అన్నప్పుడు ఏమనుకున్నా దావుద్ ఇబ్రహీం వచ్చేసింది అప్పటికే. అదే పర్టికులర్ ఈవెంట్ లో అదే పర్టికులర్ చాప్టర్ లో చూపిస్తా ఉంటారు. ఓకే దావుద్ ఇబ్రహీం చూపించిన మన పాస్ట్ ఇండియన్ పాస్ట్ అట్లా తీసుకొచ్చి నేను అనుకున్నా. అలా వెళ్ళింది. వాళ్ళు వస్తున్నారు ఇండియన్ అన్న తర్వాత నా డౌట్ వస్తుంది వాడు వచ్చింది. రే నువ్వు మనిషివా మరిగడ్డివా, ఇట్లాంటి సినిమాలు ఎలా తీస్తున్నావు, ఇట్లాంటి సీన్స్ ఎట్లా రాస్తున్నావు అంత. నేను మళ్ళీ వెయిటింగ్ అనమాట గుర్తుపట్టడం కోసం. ఏంటిడు అంటే కళ్ళుడు పెట్టుకున్నాడు అయినా కానీ తెలియట్లేదా, తెలుస్తుంది కదా హంజా అదే ఇదని జస్కరత్ అని. ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేశాడు. పెట్టడం అంటే ఇట్లా పెట్టాలి రాడు. మనకి ఆడియన్స్ ఊహించిందే జరగాలి, ఊహించినప్పుడు జరగాలి, పిచ్చిలేసిపోవాలి. అదే జరుగుతుంది దురంధర్లో. హైలైట్ మనం చూడు మళ్ళీ ఆ పిండాగాడు మళ్ళీ సినిమాకి వెళ్ళినప్పుడు మళ్ళీ చూడు. ఆ పిండాగాడు వచ్చేటప్పుడు కూడా ఒక్క షాట్ కూడా రణ్వీర్ సింగ్ ని ముఖంలో చూసినట్టు ఎక్కడ అనిపించదు. పిండాన్ని చూడు ఎప్పటివరకు వస్తుంది తెలుసా. ఇటు చూస్తాడు వీడు చేస్తా ఉంటాడు. వీళ్ళు హంసా మాత్రం మాని చూస్తా ఉంటాడు.
అటు ఇటు అయిన తర్వాత ఇది ఇది అని చెప్పేసి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తుంటే వీడు పిండా అని చెప్పిన తర్వాత అప్పుడు రణ్వీర్ సింగ్ ఫేస్ చూసి కేశవపాజీ ఏదో అంటే సత్రికాలు ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మనకి ఏమనిపిస్తుంది అంటే మనకి సిచ్యువేషన్ ఏంటంటే ఓకే వీడు మన ఫ్రెండ్, గుర్తుపట్టిండా లేదా అని డౌట్ వస్తుంది. తర్వాత ఎప్పుడైతే కేశవపాజీ అన్న తర్వాత ఓకే వీడు గుర్తుపట్టలేదేమో అని మనకు అనిపిస్తుంది, డౌట్ వస్తుంది. వెళ్తా ఉంది లిటరల్ గా ప్రతి షాట్ ఎట్లా ఉంటాడు వీళ్ళిద్దరు ఇట్లా ఫేస్ చూసుకునేటట్టుగానే పెడతాడు షాట్లు అన్ని. వీడు గుర్తుపట్టలేదా ఈ టెన్షన్. నాకు ఇంకోటి, సరే ఇప్పుడు గుర్తుపడితే వీళ్ళ చెల్లిని పెళ్లి చేసుకోమన్నాడు, వీడు నిజంగానే పెళ్లి చేసుకున్నాడా లేదా, వీడేమో దేశానికి ఇంత ద్రోహం చేస్తున్నాడు పిండ, వీడిని చంపాలా లేదా, చంపితే వీడి చెల్లి లైఫ్ ఏమైపోద్ది, ఎన్ని బుర్ర తిరుగుతున్నాయి. ద మూమెంట్ బాత్రూమ్ సీన్ కి ఏమో బాత్రూమ్ సీన్ గర్రి యాద్నై అని సంథింగ్ అది అంటాడు, ఇల్లు గుర్తు రావట్లేదా, గర్కి యాద్నయ్యాయి జెస్సీ అన్న తర్వాత అక్కడ లిటరల్ ఇట్లా తీసి ఇట్లా కొట్టిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అనుకుని ఇంటర్వెల్ ఇచ్చిండు. ఒరే నీ మోగన సలా అన్నట్టుగా అట్లా అయిపోయింది పరిస్థితి. ఎప్పుడైతే నీకు గర్కి యాద్నయ్యాయి జెస్సీ అన్న తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది. అమ్మ గుర్తు రాలేదా అంటే కేసీ అంటే వాని ఉంది, జస్లీన్ ఉంది, మాకు 2 పిల్లలు ఉన్నారు, అంత బాగున్నాయి, నువ్వు ఎట్లా వచ్చినావు ఇడికి, గద్దార్ హోగ్యాతు అంటే కదన్న తర్వాత ఎట్లా వచ్చినావు అంటే ఫాసీ ఉంది, నన్ను కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి తప్పించుకున్నా, ఇటు వచ్చేసిన బార్డర్కి వచ్చేసిన అన్న తర్వాత ఇండియన్ వాడు అనేస్తాడు, ఇండియన్ స్పై అను ఇండియన్ ఏజెంట్ అనేస్తాడు. బై ఈ డీలో వదిలేరా, చాలా మంది చచ్చిపోతారా, వదిలేరా అన్నప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది. హైలైట్ ఏంటంటే వాడు అక్కడ అది వాడడం చూసిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు అట్లా చచ్చిపోతాడు. అది వేసుకొని వానికి ఎక్కేస్తుంది, మత్తెక్కిన తర్వాత వాడు ఇట్లా రాక్షసు లెక్క కనిపించడం, అది ఏ రేంజ్ పిచ్చితో రాసిండంటే అద్దంలో రిఫ్లెక్షన్ చూసుకుంటాడు, అక్కడ అద్దంలో రిఫ్లెక్షన్ దయ్యం లెక్క కనబడుతుందని చెప్పేసి వీడు ఇక్కడ వీడిని కొట్టాడు, పోయి అద్దంని కొడతాడు, అది ఎక్కింది షార్ట్ ఉంటుంది, అద్దాన్ని కొడతాడు. మా బాబు వీడు ఎక్కడ వదలట్లేదు. అయితే ఫటాక్ అని చచ్చిపోయిన తర్వాత కట్ అయిన తర్వాత హంస మెల్ల బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీ స్టార్టెడ్ బాజీగారు ఆ పాట డాన్స్ చేస్తా ఉంటాడు. నువ్వు ఆ షాట్ లో చూస్తే ఒకటే షాట్ పెడుతుంది ఏంటంటే ఎస్పీ అస్లాం కి ఏదో తేడా కొడుతుంది, ఏంటి వీడు సడన్ గా వచ్చి డాన్స్ చేస్తున్నాడు, ఆయనకు అక్కడే అనిపించింది, డౌట్ వచ్చేసింది వీనికి అని చెప్పేసి. ఆడ కట్టు సౌండ్ వస్తుంది, పోయిన తర్వాత చూస్తే ఆలం బై ఆలంబాయి సీన్ ఉంటది అక్కడ. రణ్వీర్ సింగ్ ఎట్లయితే బిహేవ్ చేస్తాడో అది నీకు అన్యాచురల్ అనిపిస్తుంది, అక్కడ ఉన్న ఎస్పీ అస్లాంకి అన్యాచురల్ అనిపిస్తుంది. బికాస్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. నా ఇంటికి వచ్చిన మేమాన్ని చంపేసావా, ఇండియన్ ఏజెంట్ అంటే మేజర్ సిచ్యువేషన్ ఏంటి, ఇండియన్ ఏజెంట్ దొరికిండు, అది మాట్లాడకుండా నా ఇంటికి వచ్చి చంపిండు, తేడా కొట్టేసి. అండ్ ఇట్ ఈస్ కన్విన్సింగ్ దట్ అస్లాం కూడా డౌట్ వచ్చేసింది, నీకు కూడా అనిపించింది. రైటింగ్ అస్లాం కూడా అంటాడు, మజాగా డైలాగ్ వేస్తాడు, అర్థమవుతుంది కాకపోతే డౌట్ వచ్చింది. దాని తర్వాత అసలు ఏం జరిగిందో చూపిస్తాడు. అరే ఏడుపు చన్నుకు వచ్చిందా నాకైతే. దురంధర్లో ఎన్ని సీన్లు ఏడుపు రావడము ఏమీ ఉండదు, చాలా లోపలికి వెళ్ళాను బాగా అందరు గుసిగా నువ్వు ఇప్పుడు బతకాలి, నువ్వు చేయొద్దు. యూపీలో బరేలీకి పాకెట్ కి జిందగీ నా లైఫ్కి ఒక మీనింగ్ ఉండేటట్టు అంటే ఇప్పుడు నేను చచ్చిపోవాలి, సో నన్ను వదిలి వెళ్ళిపో. అది నా వల్ల కాలేదు బ్రో. అక్కడ రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ బ్రో, ఆలంబాయ్ నై అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు ఏడుస్తూ, ఏం మాట్లాడడం లేదురా, ఇంకేమీ లేదు అక్కడ, ఏడుపు వస్తుంది. చచ్చిపోయిన తర్వాత అట్లా ఏడుస్తూ పోయి ఆ వర్షమా భట్ అక్కడికి వెళ్ళిన తర్వాత హైలైట్ ఏంటంటే ఆ షార్ట్ కనబడుతుంది, వర్షమా భట్ కనబడుతుంది ఇట్లా జస్ట్ టీ స్టాల్స్కి వెళ్తాడు, వెళ్ళి చాయ్ అని చెప్తాడు, ఆడ పెడతాడు. ఇక ఏడుపు నాకు నా వల్ల మామూలు నాకు ఏడుపు వచ్చేసింది సీరియస్లీ. మొత్తం బెస్ట్ సీన్స్ బ్రో. కాదు, నీకు ఆలంబాయ్ చనిపోగానే నాకు అనిపించింది అసలు హంజా ఇంట్రడ్యూస్ అయిందే విత్ ఆలం అండ్ హంజా రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు, దే హ్యావ్ ఎ ర్యాప్ అని అందరికీ తెలుసు అక్కడ. బట్ ద మూమెంట్ ఈ సేస్ మేరే ఘర్ మే గుసేగా, లైక్ నా ఇంటికి వస్తావా, నా ఇంట్లో దూరుతావా అని చంపేసరికి ఫ్లిప్ కొడతాది ఇక్కడ. ద మూమెంట్ పిండా కేమ్ ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ క్రాషింగ్ అనుకున్నాను, ఇట్ వెంట్ దట్ వే. ఉమర్ హామీద్ని చూపించేసాను వెతుకు అన్నప్పుడు నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది సార్. లిటరల్గా చెప్తున్నా కదా, టెడ్డీ బేర్కి డ్రెస్ వేసినట్టు ఉంటాడు. నేను చెప్పొద్దు బికాస్ ఐ లుక్ లైక్ దాట్, బట్ స్టిల్ నో ప్రాబ్లం. వాడు స్టార్ట్ చేస్తారు, ఇది జరుగుతుందని చెప్పేసి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సీన్ ఏలి నాకు తెలిసిపోయింది. అక్కడ హంజా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కంటే హంజా మీద ఉన్న ప్రేమనే ఎక్కువ డామినేట్ చేసేసింది. నువ్వే నాకు ప్రేమ, నువ్వు నా భర్తవి, నేను అన్ని వదిలేసుకొని నీ కోసం వచ్చేసిన, నువ్వే నాకు అంత పిచ్చి ప్రేమ, ఇప్పుడు ఇండియన్ ఏజెంట్ అయినా నాకు సంబంధం లేదు, నువ్వు నాకు కావాలి, అది మెయిన్ యాక్చువల్లీ. కాబట్టి దానికి మనకి జస్టిఫికేషన్ ఇవ్వడానికి ఈ డైలాగ్స్ చెప్తుంది, నువ్వు ఏదైనా తొందరగా చేయి. ఎస్పీకి డౌట్ వచ్చింది, ఇక ఆ తర్వాత సీక్వెన్స్ బ్రింగింగ్ ఉజైర్ బ్యాక్ టు ఇది సిచ్యువేషన్. ఉజైర్ గాడు వస్తున్నాడు అన్న తర్వాత అయిన తర్వాత సంజయ్ దత్ ని లేపేయాలి. బ్రో దాట్ సీన్ వాస్ ఫైర్. సంజయ్ దత్ సినిమా మొత్తం ఆటాడేస్తున్నాడు, పేకాడేసాడు, ప్రతి సీన్ కేక్ ఉంటుంది. సంజయ్ దత్ ఉన్న ప్రతి షాట్ చాలా బాగుంటుంది. సంజయ్ దత్ కి డౌట్ వచ్చేసిన తర్వాత ఓకే వీడు బాలోజ్ గారు మనం లేదామని ప్లాన్ చేసిన తర్వాత 2 సిచ్యువేషన్, ఈ ఏరియాకి రావద్దు, ఈ ఏరియాకి వస్తే నేను చంపేస్తారు అన్న తర్వాత ఏం చేసాడు, ఉమర్
నేను చాలా మెడల్స్ తీసుకున్నాను నా లైఫ్లో. ఇప్పుడు నీకు టైం వచ్చింది బేటా, నువ్వు తీసుకో. ఉజైర్ బాలోచ్ని అరెస్ట్ చేసుకుని రా, నేను హంసా కానీ వీడేదో చిన్న ఉన్నవాడిని చంపేస్తా అని చెప్పేసి అక్కడ మస్తు అనిపిస్తుంది. అండ్ ఎడిటింగ్ కూడా మస్తు ఉంటుంది. వాడు ఒకడు ఉంటాడు, బలోచోళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళు చంపాలని చెప్పిన తర్వాత వీడు ఈ ఉమర్ హమీద్ గారి తోటే పోతున్నట్టు చూపిస్తూ ఉంటారు. కట్టు అదంతా కూడా మనకి స్టార్ట్ చేసి ఆడ హైలైట్ ఏంటంటే వీడు ఫోన్ చేస్తాడు అక్కడ జమాల్ ఉంటాడు, మాట్లాడు అంటాడు, అంటే వీడు ఆన్సర్ ఇస్తున్నాడు. అటాక్ చేయడానికి వస్తున్నాడు, లిటరల్లీ లైక్ చౌదరి అస్లం చంపడానికి వస్తున్నాడు. అసలు బొక్కలు ఎక్కడానికి ఛాన్స్ ఎక్కడ ఇవ్వట్లేదు డైరెక్టర్. నాకు వెళ్తుంది అప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఓకే, నాకు ఎక్కడ అనిపించింది అంటే హంసా ఫోన్ చేసేసి చౌదరి అస్లాం ఇద్దరం కలిసి మనం హెల్లో కలుసుకుందాం, ఆర్ చేయడానికి నాకు అండ్ కాస్టేట్ చేయడానికి నీకు ఛాన్స్ దొరకదు, ఇద్దరం కలిసి హెల్లో కలిసిన తర్వాత అబే బలోచ్ ఏ సున్లే అని చెప్పేసి చౌదరి అస్లాం వైసా ఏ ఓ జిన్ హే అన్న తర్వాత చెప్పేలోపు పడాకని వచ్చింది. నేను షాక్, అట్నా. అప్పుడు మళ్ళీ యువతల లైక్ అక్కడ ఉమర్ ని పంపించినప్పుడు లైక్ ఇంటికి పెద్ద పూలమాల పంపించండి అని చెప్పేసి అస్లాం ఉంటాడు. ఇక్కడ వీడు కూడా అస్లాం ఇంటికి ఇంకా హైలైట్ ఏంటంటే ఉమర్ అస్లాం దగ్గరికి ఒక రోజులో తీసుకొచ్చి పెడతాడు. పుసుకుని ఒక రౌండ్ వస్తాను. నేను ఉమర్ వెళ్ళిపోయాడు అనుకున్నా, నేను అంటే ఉజైర్ రెస్క్యూ దగ్గర ఉమర్ చచ్చిపోతాడు అనుకున్నా. వెనక సాంగ్ కూడా తూ ప్రేమి మే ప్రేమి తమ్మ సాంగ్ వస్తా ఉంటది. ఒక్కొక్కరు వచ్చి ఎస్బికి లైక్ అందరు గార్లెండ్స్ పెడతా ఉంటారు. లాస్ట్ లో ఉమర్ వచ్చి ఒక గులాబీ పువ్వు పెట్టి వెళ్తాడు. రే పువ్వా, నేను కాదురా నువ్వురా పువ్వా అన్నట్టు. అండ్ డిమానిటైజేషన్ అనేది జనరల్ గా దీంట్లో కొంచెం వైట్ వాష్ చేశారని చెప్పేసి అన్నారు. డిమానిటైజేషన్ కి దీనికి ఇమీడియట్ థ్రెట్ ఒకటి మాత్రం చూపించారు. దీంట్లో డిమానిటైజేషన్ కావడానికి ఫేక్ నోట్స్ ఒకటి ఉంది, కరెక్టే. డిమానిటైజేషన్ అయిన తర్వాత ఇండియా చాలా కష్టపడ్డది. కాకపోతే దానికంటే పెద్ద ప్రాబ్లమ్స్ దీని వల్ల జరిగినాయి. ఒక సర్టన్ పాయింట్ నుంచి ఇంకో సర్టన్ పాయింట్ ఆఫ్ టైం వరకు డిమానిటైజేషన్ అయ్యేంత వరకు ఇండియా లోపలికి సరఫరా అయిన ఫేక్ నోట్స్ ల సరఫరా అయితే తెలుసా 10 లక్షల కోట్లు. దాని తర్వాత లెట్స్ జస్ట్ సే ఈ పర్టికులర్ టోటల్ వింగ్ అంతా మొత్తానికి డిలీట్ చేయడానికి, టోటల్ గా డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళకి 2016 వరకు అయింది. అప్పటి వరకు ఇంకా కావట్లేదని చెప్పిన తర్వాత సినిమా వైజ్ గా చూసుకున్నా ఇమ్మీడియట్ థ్రెట్ యూపీ. కాబట్టి దీన్ని తీసేయాలంటే వెంటనే యూ హ్యావ్ టు మేక్ ఇట్. చెప్తున్నా కదా, డిమానిటైజేషన్ ప్రోగ్రామ్ అనేది స్పాట్ ప్రోగ్రామ్ కాదు, చాలా ప్లాన్ చేస్తున్నాం. అందుకే అంటాడు లెట్స్ మనము ఆపరేషన్ గ్రీన్ లీఫ్ పెట్టాలి అంటాడు కదా. బట్ ఇమ్మీడియట్ గా మార్చాలంటే మాత్రం లెట్స్ యూపీ అప్పటికే స్లాటర్ హౌసెస్ కానీ, డ్రగ్ కమ్యూనిటీ కానీ, నేపాల్ బార్డర్ బంగ్లాదేశ్ నుంచి రావడం కానీ ఇవన్నీ జరిగినాయి. దాన్ని యూజ్ చేసుకుని ఆయన పేరేంటి ఆసిఫ్ అహ్మద్ కదా రియల్ లైఫ్ లో, ఆతిఫ్ అహ్మద్ ఉంటుంది మర్చిపోయాను. బట్ ఇక్కడ వీళ్ళు నెరేటివ్ కోసం ఏం చేశారంటే డిమానిటైజేషన్ వల్ల ఖనాని బిజినెస్ హంసా అనే ఒక క్యారెక్టర్ ఉంది కదా, ఒక పిల్లర్ ఉంది, ఆ పిల్లర్ చుట్టాలి వీటన్నిటిని. ఇప్పుడు లెస్ చేస్తే మనకి బుట్టావి ఉంటాడు, అహ్మద్ సలాం బుట్టావి. 2000 సంథింగ్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఎప్పుడు దేంట్లో షేక్పురా జైల్లో చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడు అంటే కార్డియాక్ అరెస్ట్ వల్ల. దాన్ని నువ్వు ఎట్లా లింక్ చేసినావు దీంట్లో? హంసా వచ్చేసి షుగర్ ఇన్సులిన్ ఎక్కువ యాడ్ చేసి కాబట్టి చచ్చిపోయినట్టు చూపించాడు. ఏదైనా వీళ్ళందరూ చచ్చిపోయారు, రియల్ లైఫ్ లో చచ్చిపోయారు. బట్ వీటన్నిటిని హంసా అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ఎట్లా కనెక్ట్ చేసినావు? దట్ ఈస్ స్టోరీ, దట్ ఈస్ ద ఫిల్మ్. రియల్ లైఫ్ మీద బేస్డ్ అయి ఉంది, బట్ స్టిల్ దాన్ని ఫిక్షనల్ గా చూపించారు. ఇప్పుడు ఆతిక్ ఉన్నాడా ఇక్కడ చెప్పిన ఆతిక్ ని 2023లో చంపారు, కానీ సినిమాలో ఇంకా ముందే చంపారని చూపిస్తారు. సో దాని తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కరిని చంపుతా వస్తున్నాడు. మనకి భారత్ మాతకి జై అయిన తర్వాత కూడా వీటన్నిటి వెళ్తున్నాయి, డిమానిటైజేషన్ అవన్నీ జరుగుతున్నాయి. మస్తు అనిపించింది. దావుద్ ఇబ్రాహిం బడే సాహెబ్, దావుద్ ఇబ్రాహిం అన్నప్పుడే మనకి ఆలంబాయ్ తో డిస్కషన్ వస్తుంది. బడే సాహెబ్ జరిగిన తర్వాత అక్కడ బడే సాహెబే దావుద్ ఇబ్రాహిం అయిన తర్వాత నాకు డీమెథైల్ మెర్క్యూరీ కావాలంటాడు. మనకు అర్థం కాదు ఏంది మాడుతున్నాడు అని చెప్పేసి. డీమెథైల్ మెర్క్యూరీ ఏంటంటే తర్వాత పిండా వచ్చిన తర్వాత ఒక రింగ్ ఇస్తాడు, ఆ రింగ్ ఏందో మనకి తర్వాత మాట్లాడరు. ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడే వాళ్ళు డీమెథైల్ మెర్క్యూరీ మాట్లాడినప్పుడే ఉరి అటాక్ గురించి మాట్లాడతారు. మన 17 సోల్జర్స్ ని చంపేసారు వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయిన తర్వాత. దాని తర్వాత ఆలంబాయ్ చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత 2016లోనే డిమానిటైజేషన్ కాకముందే, ఇది ఫిబ్రవరిలో, ఇది వీళ్ళు దుబాయ్కి వెళ్ళి మాట్లాడుతుంటే న్యూస్ చూసినా సర్జికల్ స్ట్రైక్ అని మాట్లాడడం అని మంచిగా సెట్ చేశారు. ఇవన్నీ అయిపోయినాయి. ఆఫ్టర్ టెర్రరిజం అందరినీ చంపేస్తా ఉన్నాడు, ఒకవేళ టెర్రరిస్టులు అందరినీ చంపిన తర్వాత దావుద్ ఇబ్రాహిం ని మళ్ళీ కలవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత డౌట్ వచ్చిన తర్వాత ఓకే లైక్ బ్యాండేజ్ అని పెడతారు, డీమెథైల్ మెర్క్యూరీ. అప్పుడు చెప్తారు ఆ దాంట్లో ఒకటి ఉంది, ఇది ఉంది, ఇది ఇట్లా ఉంది అని చెప్పేసి చెప్పిన తర్వాత అక్కడ మళ్ళీ అది ఇట్స్ నాట్ అ పే ఆఫ్, ఇట్స్ అ సెటప్. దావుద్ ఇబ్రాహిం సీన్స్ అని కూడా ఎంత బాగా రాసుకున్నారంటే, మరి వన్ మీద ఏం యాక్షన్ చేసినా కానీ జరుగుతుందా లేదా అన్నట్టుగా చూపించారు. మనకి స్టార్టింగ్ రివీల్ అలానే ఉంటుంది. ఇప్పుడు వీడు చేయబట్టుకుంటాడా లేదా, పట్టుకోలేడు. అరే అందుకే నాడు బతికిండు అనుకుంటాం. గుడ్. ఇదంతా పక్క పెట్టుకున్నా కానీ మనం అసలు మర్చిపోయినాం. మెయిన్ ఇక్బాల్ గురించి మాట్లాడాలి. మహమ్మద్ ఇక్బాల్ వాళ్ళ అయ్యా 1971లో బ్రిగేడర్ జహంగీర్ దొంగ. బ్రో దురంధర్ లో ఎవడు బూతి మాట్లాడినా విపరీతంగా నవ్వొచ్చిందిరా.
బూతులే ఉంటాయి. ఆ బూతులు మాట్లాడినప్పుడు విపరీతంగా నవ్వొచ్చింది. 'జహాంగీర్' గారు మాట్లాడితే ఇంకా నవ్వొచ్చింది. బట్ 'మొహమ్మద్ ఇక్బాల్' లిటరల్లీ హ్మ్. అది మేజర్ ఇక్బాల్‌ది ఏదైతే అంటే వాడెంత కక్కగాడని అంటే అంటే లైక్ మనం ఏమనుకుంటాం మేజర్ ఇక్బాల్ ఈస్ దిస్ దట్ ఆ! అనుకుంటాం కదా! అదే. ఆ మూమెంట్ ఆళ్ళ నాన్న ముందే పెడితే అదే. ఎపా హి వాస్ సపోజ్డ్ 'మేజర్ యేసుకుంటాడు. ఇక్బాలే' పెద్ద విలన్ రా. టెక్నికల్లీ చెప్పాలంటే 'రెహమాన్ డకేత్' కంటే పెద్ద విలన్ రా వాడు. 'ఇలియాస్ కశ్మీరి' అనేటోడు ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐఎస్ఐ చీఫ్ వాడు. లిటరల్‌గా ఆడంగం చేసినట్టు చేస్తున్నాడు. అట్లా మాట్లాడతాడు లిటరల్‌గా. ఇట్లా మాట్లాడతాడు లిటరల్‌గా. దట్ టూ వీడు ఉచ్చబోయాలన్నా ఒకడు బ్యాగ్ పట్టాలి. ఆ! పట్టాలి, వానికి నీళ్ళు గట్టాలి, చెయ్యాలి. వీడినెప్పుడైనా చంపేయగలుగుతాడు 'జహాంగీర్' గారిని. అన్నీ ఉన్న తర్వాత కూడా అన్నీ మూసుకొని యూ హావ్ కనెక్షన్స్ విత్ బడే సాహెబ్. టోటల్ ఒక కంట్రీ మొత్తం నీ చేతిలోనే రన్ అయితుంది. ఇంకో కంట్రీని చంపాలని, వాళ్ళందరిని చేయాలని నువ్వు ఇంత చేస్తున్నావు. నిన్నొకడు తొక్కుతున్నాడు. వానికి కాళ్ళు లేవయి, చేతులు లేవయి, ఏం చెయ్యవు వాడిని తిడుతున్నాడు. అమ్మా! ఇట్లా అనిపించింది తెలుసా? వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్స్. అట్లా అనుకున్నా గానీ ప్రాబ్లమ్ అదే అనిపించింది నాకు 'దురంధర్‌లో' ఒకటి. 'దురంధర్ 2లో'. 'దురంధర్ 1లో' ఇట్స్ నాట్ లైక్ మెయిన్ విలన్ బట్ 'రెహమాన్ డకేత్' అనేది ఒక పిల్లర్ క్యారెక్టర్ ఉండే. ఈ క్యారెక్టర్స్ అన్ని ఉన్నా గానీ అవును. నువ్వు ఒక క్యారెక్టర్ మీద ఫోకస్ అయ్యి ఉంటావు. నాట్ ఈవెన్ 'హంజా' వీడోడున్నాడు 'రెహమాన్ డకేత్' అనేటోడున్నాడు. వీని మీద ఫోకస్ అయ్యి ఉంటాం. ఇక్కడ ఏమైందంటే 'హంజా' విల్ బి ద ఫోకస్ డెఫినైట్‌లీ. బట్ 'హంజా'కి ఎదుర్కొనే ఒక పెద్ద విలన్ అన్నట్టు ఎవరు లేకుండే. ఒక సర్టెన్ పార్ట్ వరకు మనం 'ఎస్‌పీ అస్లాం' అంటాం. వాడు చచ్చిపోయాడు. ఒక సర్టెన్ పార్ట్ వరకు 'మొహమ్మద్ ఇక్బాల్' అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళ అయ్య వీడిని తిడుతున్నాడు. ఈస్ నాట్ దట్ సడెన్‌గా విలన్ అంటూ ఏవి లేకపోవడం వల్ల ఒక ప్రాబ్లమ్ వచ్చింది. వేరే అవును. రకంగా ప్రాబ్లమ్స్ ఇచ్చిండు. ఎట్లా పిండా వచ్చేసి చేయడము, దావూద్ ఇబ్రాహిం చేయడము, డిమానిటైజేషన్ చేయడము, వీళ్ళందరూ ఇది చేస్తున్నారు. తర్వాత 'మొహమ్మద్ ఇక్బాల్' బికేమ్ ఏ చాలా బిగ్ విలన్. ఉన్నాయి. అట్లా సెట్ ఆ! చేసుకున్నారు రైటింగ్ వైస్. నాకు అది చాలా బాగా సెట్ అయింది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మొహమ్మద్ ఇక్బాల్ అదే మేజర్ ఏం చేసినా గానీ హంజా మీదకొచ్చేస్తది. అంటే వాటెవర్ ఇప్పుడు హంజాకి అపోజిట్‌గా మేజర్ ఏ మూవ్ చేయాలన్నా గానీ అది క్లైమాక్సే. అవును. కానీ నువ్విప్పుడు అక్కడి వరకు ఎలా తీసుకెళ్ళాలనేది ఇంపార్టెంట్. నువ్వు లిటరల్లీ చూడు ద మూమెంట్ మేజర్ నోస్ ఇక అదే క్లైమాక్స్ కాబట్టి. అవును. సో, ఇంకేం చేయగలుగుతావు నువ్వు? ఇప్పుడు అట్‌లీస్ట్ నీకు 'రెహమాన్ డకాయత్' సినారియో వేరే ఉంటది. అవును. వాడికో డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయి. వాడితో వీడు ట్రావెల్ చేస్తుంటే అంతా ఉంటది. ఇక్కడ నువ్వు 'ఇక్బాల్‌తోనూ ట్రావెల్ చేయలేవు. ఇక్కడ మళ్ళీ నీకు అన్నోన్ మెన్ ఎపిసోడ్స్ కావచ్చు, మనోడికి పర్సనల్ ఎపిసోడ్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ తీసుకొచ్చిన 'ఇక్బాల్' నువ్వు పక్కన పెట్టలేవు. సో, ఇది వాళ్ళకి తప్పని పొజిషన్ అనిపించింది నాకు. అండ్ ఇంకోటేంటంటే వాళ్ళు కల్లో కూడా అనుకోలే. 'రెహమాన్ డకాయత్' ఇంత పెద్ద ఐకానిక్ అయితాడని వాళ్ళు కూడా అనుకోలే. మేబీ ఈవెన్ వైల్ షూటింగ్ ఆల్సో. లే బ్రో. అంటే థియేటర్‌లోకి లైక్ వచ్చాక మెయిన్ క్యారెక్టర్ పేలింది అనుకున్నారు. అనుకుంటున్నాను తర్వాత నేను. ఐకానిక్ ఇట్ బికేమ్ బట్ స్టిల్ మెయిన్ క్యారెక్టర్‌ని రాసుకున్నట్టే బికేమ్ ఉంటాయి. సీన్స్ కూడా అట్లే ఉంటాయి మనకు ఆ! తెలుసు. ఎంత రాసినా గానీ లిటరల్లీ తినేస్తాడు అనుకోలే. 'రణ్వీర్ సింగ్‌ని' తినేసాడు. లిటరల్లీ అండ్ దట్ వాస్ అ 'దురంధర్‌లో'. పాయింట్ ఆల్సో తినాలి అని చెప్పేసి రాశారు అట్లాంటి క్యారెక్టర్. 'రణ్వీర్ సింగ్' అక్కడ మేబీ. కనబడొద్దు మెయిన్‌గా. ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో 'రణ్వీర్ సింగ్' తప్ప ఇంకెవరు కనపడరు మనకి. దట్ ఈస్ ద ఎవరు మెయిన్ పాయింట్. కనపడరు. అవును. స్టిల్ నాకేమనిపించిందంటే 'మొహమ్మద్ ఇక్బాల్' అనేటోడిని వీళ్ళు రాసుకున్న విధానం ఒకసారి చూడు లాస్ట్ వరకు కూడా. కాళ్ళు కట్ అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. తర్వాత కూడా నువ్వు మొత్తం 2 సినిమాలు చూడు. 2 సినిమాలు ఎప్పుడైనా కూడా ఎవడైనా పాకిస్తాన్‌లో చచ్చిపోయేటప్పటికి బతిమలాడుతా ఉంటాడు. నన్ను చంపొద్దు అంటాడు. అదంటాడు, ఇదంటాడు. ఈవెన్ అవును. జహూర్ మిస్త్రీ కాడ వ్యతిరేకంగా భారత్ మాతకి జై అనేస్తాడు. లాస్ట్ వరకు చూడు 'మొహమ్మద్ ఇక్బాల్' చచ్చిపోయేటప్పుడు కూడా పాకిస్తాన్ జిందాబాద్, మిమ్మల్ని చంపేస్తా, కాఫిర్‌లని నేను వదలను, నేను చచ్చిపోతే ఏంది 1000 మంది పుడతారు. దట్స్ వై హి ఈస్ ద మెయిన్ విలన్. మిగతా అందరూ భయపడతారు, బాధపడతారు, వాళ్ళు ప్రాధేయపడతారు, కాళ్ళ మీద అదేలే పడతారు, సంపొద్దంటారు. చావు వాడు సంపొద్దు. మీదకొచ్చినప్పుడు. వాడు చావు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా హి డిడ్ంట్ కేర్. సో, అట్లా అనుకున్నా గానీ ఇక మన లాస్ట్‌కి దగ్గర వచ్చేసినాం బ్రో. క్లైమాక్స్ కొంచెం నాకైతే చాలా బాగా నచ్చింది క్లైమాక్స్. ఇది మన ఉరికే టోటల్ పేలిపోవడము అండ్ అది మస్తు అనిపించింది. అది తెలిసిపోయిన తర్వాత కూడా అన్ని ప్లాన్ చేయడము. 'బలోచ్' అనేది ఒక పెద్ద చెకాఫ్స్ గన్ పెట్టుకున్నారు సినిమాలో. ఏది జరిగినా బలోచ్‌ని మీదకి ఏసేసిండు. ఇప్పుడు లెజెస్సే అస్లాం అనేటోడు చచ్చిపోయింది. 'తెహ్రీకే తాలిబాన్' వాళ్ళు సూసైడ్ బాంబ్ చేసిర్రు. వాళ్ళు తాలిబాన్, పాకిస్తానీ తాలిబాన్. బట్ దాన్ని తీసుకొని రాలే. బలోచ్‌లను తీసుకొచ్చాడు. బికాస్ సినిమాగా చెకాఫ్స్ గన్. నెరేటివ్ ల్యాండ్ మళ్ళీ కావాలా బలోచాలను ఇంతమంది చంపిరని చెప్పేసి టోటల్‌గా మళ్ళీ బలోచాలను తీసుకొచ్చి మురిత్‌కే మీద బాంబ్ వేయడం. తీసుకొచ్చింది. అవన్నీ కూడా తెలిసిపోయిన తర్వాత తెలిసినోళ్ళందరిని చంపేసిండు. రిజ్వాన్ అనేటోడు ఒక్కడు మాత్రమే తెలవాలి. ఎందుకంటే హామీద్ గాని తెలిసిపోయింది. సో, వెంటనే వీళ్ళందరూ చచ్చిపోయినా గానీ హామీద్ అని తెలిసిపోయింది కాబట్టి 'హంజా ఈజ్ అన్ ఇండియన్ ఏజెంట్' అని తెలిసిపోయే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. తెలిసిపోయింది కాబట్టి ఏం చేసిండు అక్కడ హంజా భార్యకు ఫోన్ చేసి నా సిట్యుయేషన్ ఇది అయిపోయింది. నా పేరు జస్కిరత్ అని చెప్పిన తర్వాత అక్కడ మనకి ఇచ్చేసిండు కన్క్లూజన్. క్లోజర్ అయిపోయింది. నెక్స్ట్ క్లోజర్ ఏంటి? రిజ్వాన్ గాడి ఐడెంటిటీ రాలే బయటికి. ఏదైతే బుక్లెట్ ఉందో బుక్లెట్ రిజ్వాన్‌కి ఇచ్చేసిండు. నువ్వే చూసుకో. ఎందుకంటే రిజ్వాన్ ఆల్సో 2002లోనే ట్రైనింగ్ అయినట్టు మన హంజా ఇతనితోనే ట్రైన్ అయ్యాడు. అయ్యిండు. కాబట్టి చూపించేసారు. సో, అది క్లియర్ అయిపోయింది. తీసుకొచ్చారు. బ్రో నాకు స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే సినిమా రిలీజ్ కాకముందు ఏదైతే 'దురంధర్ 2' రాకముందు చచ్చిపోతాడేమో. సినిమా ఆ పాయింట్‌కి వచ్చేంత వరకు ఇప్పుడు హంజా చచ్చిపోతే నేను సినిమా అస్సలు నచ్చదు. పోతది అనుకున్నా. అక్కడ లిటరల్ కమర్షియల్ మూవీరా. ఫోన్ చేసి 'రాస్పుటిన్స్' సాంగ్ పడుతుంటే 'రాస్పుటిన్' సాంగ్ పడుతుంటే టీ సిరీస్ ఎందుకొచ్చిందో
అది మామూలుగా లేదు. లైక్ అది పడ్డప్పుడు అది హైలైట్ ఎట్లా అంటే చిన్న బాబు పడుకొని ఉంటాడు ఫోన్ చేసి. నా టైం వేస్ట్ చేయకు. నా టైం కంటే నువ్వు ముందు నీ టైం వేస్ట్ చేస్తున్నావు. వాడు ఎట్లా పెట్టి చెప్పడు. నువ్వు వాడిని వదలకపోతే సెల్స్ అన్నీ పడతాయి. సంకనాగిపోతావు. లేదా ఈ వీడియో పంపిస్తున్నా చూడు. ఇది గనక బయటకు వచ్చిందంటే నేను కుక్కని పాకిస్తాన్ రోడ్ల మీద కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేస్తారు. నీ భార్యని నీ కూతుర్ని కాల్చి అక్కడిదక్కడే ప్రాణాలు ఉన్నప్పుడే కాల్చి చంపేస్తాం. సరే సార్ మరి మేము ఇండియన్ ఏజెంట్ దొరికేసిందని చెప్పేసినాం సార్ అంటే ఉజైర్ వాళ్ళు వచ్చి బ్రో పిచ్చి లేచిపోయింది నాకైతే. ఒరే అట్లా వాడేవరా అని అక్కడ షార్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను లిటరలీ వెయిటింగ్ ఉజైర్ని స్పైగా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారా అని. అంటే లైక్ అది ఇరాన్ కోసం ఎవరి కోసం స్పై చేశాడు ఉజైర్ అక్యూజ్డ్. సో ఎట్లా అనుకుంటున్నాను నేను. ఇక్కడ కూడా ఇప్పుడు ఇస్తలు అంత పెద్దదైంది, అక్కడ మద్రాసా బ్లాస్ట్ అయింది, ఇదంతా అవుతుంది. ఇప్పుడు వీడిని తీసుకొచ్చి ఇటు పంపితే ఎలా అని ఉజైర్ బాలోచన హైలైట్ ఏంటంటే ఫస్ట్ ఉజైర్ బాలోచన చూపిస్తారు, తర్వాత మాధవన్కి కట్ అయిపోతుంది. మాధవర్ అంతసేపు సైలెంట్ ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. అమ్మ బాబాయ్ దొంగలా కొడగలరా మీరు, అసలు బాగోలేరు. అది సాటిస్ఫాక్షన్ అంటే ఇదిరా. అసలు అన్ని క్లోజర్ సెట్ చేయడం. ఇజ్రాయెల్ వాళ్ళకి న్యూక్లియర్ సీక్రెట్స్ అమ్ముతున్నాడు కదా, ఇజ్రాయెల్ బయటకి చెప్పారు కూడా ఇజ్రాయెల్ అని చెప్పారు. బ్రో సెబిల్ జమాల్ రివ్యూలు నాకు పిచ్చి లేచిపోయింది. అంతసేపు ఓకే అక్కడ వరకు నాకు పడ్డ షాక్ లైక్ ఓకే ఎప్పటికే నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఆఫ్ ఇండియన్ సినిమా ఫిక్స్ అయిపోయినా. కార్లకు ఎక్కేసాడు అక్కడ మర్గలా హిల్స్, యాక్చువల్లీ కిరాణా హిల్స్. అది వచ్చి కూర్చోబెట్టిన తర్వాత కిరాణా హిల్స్ అంటే అక్కడే వాళ్ళ న్యూక్లియర్. అక్కడ వరకు వచ్చింది. మెల్లగా కెమెరా టర్న్ అయింది, అంత డార్క్ కనబడుతుంది. లైట్ వేసిన తర్వాత చూస్తారు జమీల్. నేను లిటరల్ గా చెప్తున్నా కదా, నేను మొత్తానికి మర్చిపోయినా. ఒరే అసలైన దురంధర్ వీడు కదరా. నాకు అక్కడే అర్థమైంది, మైండ్ పోయింది నాకు 2 నిమిషాలు. దురంధర్ 1 చూసినప్పుడు నాకు మిగిలిన 2 సీక్వెన్స్లు డౌట్ ఏంటంటే, ఐఫోన్ ఇసిరేసావు కార్ నుంచి, కూతురు దగ్గర లాక్కొని ఐఫోన్ ఇసిరేస్తాడు జమీల్. ఓకే, సెకండ్ది ఏంటంటే 2 నిమిషాలు హంజా మాట్లాడానని వాడి చెయ్యి ముద్దు పెట్టి నీకున్న ఏకైక కూతురు తీసుకొచ్చి హంజా చేతిలో పెట్టావు. హంజా ఎలాంటి లొకేషన్లో ఉంటున్నాడు? నీ కూతురు అక్కడే ఉంది పెళ్ళైన తర్వాత కూడా ఒక టైం వరకు. సో టెక్నికల్లీ అయిపోయావు హంజా చేతులు. హైలైట్ అయితే తెలుసా, అయ్యో నర్సత్ పప్పు చెప్తున్నప్పుడు కూడా నా కూతురికి మంచి వాళ్ళ కజిన్ తోటి పెళ్లి చేద్దాం అని ప్లాన్ చేసిన ఈ దొంగన అక్కడికి వచ్చి లేకపోయాడు. అరే పాకిస్తాన్ లో చాలా మంది అట్లా వేసుకుంటారు. టెక్నికల్లీ మన దగ్గర కూడా ఉన్నారు అట్లా, బట్ స్టిల్ అది దారిలో అది చెప్తాను కదా. జమీల్ జమాలి నేను కళలో కూడా ఊహించలేరా. నేను అక్కడ అనుకున్నాను 1 చూసినప్పుడు ఈడు పవర్ కోసం ఈడేమైనా చేస్తాడు, కూతురుని కూడా ఇచ్చేస్తాడు. కానీ ఇది చూసాక అన్నా మాస్టర్ ప్లాన్, ఫోన్ పడేసావు కదా, నువ్వే లవ్లో పడేలా చేసావు కదా, నువ్వే పెళ్లి చేసావు కదా. 40 ఏళ్ల నుంచి పాకిస్తాన్ లో ఉండి హీ బికేమ్ అ పొలిటీషియన్, హీ మ్యారీడ్, హీ గాట్ ఎ డాటర్. అంత కష్టపడి అంత చేసి ఇదంతా ఎందుకు? ఇండియా కోసం. అండ్ హంజా వెళ్తున్నాడు ఆ ఫ్లైట్లోకి, 20 feet దూరంలో ఉంది ఆ ఫ్లైట్. అతను యాక్చువల్ నో జమీల్ ఇంకా అలాంటి క్లారిటీలో వెళ్ళాడు. హీఈస్ ఆల్వేస్ విత్ ఇండియా. అది కూతురు ఫ్యామిలీ అనేది కంప్లీట్లీ సెకండరీ. అట్లా అనుకున్న తర్వాత కూడా ఎల్లుబచ్చా అన్న తర్వాత ఒక్కటి మిగిలిపోయింది, దావుదిని చంపకుండా వచ్చేసిన అది పెట్టాలంటే ఆడు ఫోటో చూపిస్తారు చూసినావా, ఆడ అక్కడ హైలైట్ ఏంటంటే అది కూడా సెటప్ రా. దరిద్రం ఎన్ని సెటప్ ఎట్లా పెట్టినవరా. స్టార్టింగ్ లోనే వాడు పార్టీలు మారుతున్నప్పుడు ఒక సపరేట్ పిఎన్జి ఫోటో రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. అమ్మాను మామూలు అది కట్ చేసి పడిసే 30 years బ్యాక్ నేను ఆల్రెడీ వానికి ఫోటో ఇచ్చేసిన. అరే ఎట్లా రాసినవరా, ఎన్నేళ్ళు కష్టపడి ఎన్నేళ్ళ కసితో రాసినావు. హంజా అఫీషియల్లీ బికమ్స్ జస్కిరత్ సింగ్ అంగి అగైన్. ఇండియాకి వెళ్ళిపోతాడు. అక్కడ ఎప్పుడైతే వచ్చేసి మేరా బబ్బర్ షేర్ అంటాడు చూసినావా, అరే నాకు ఏమీ లేదు బ్రో, జస్ట్ అజయ్ సన్యాల్ వచ్చేసి బబ్బర్ షేర్ అన్నప్పుడల్లా నాకు ఇట్లా ఊగిపోతున్నాను. నేను నాకు అట్లా అనిపించింది. అంత డీబ్రీఫ్ ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయినా, రేపు పొద్దున 8 అన్న తర్వాత సార్ ది యాసిడ్ ఈజ్ ఆన్ ద లూజ్ అన్న తర్వాత సాంగ్ స్టార్ట్ అవుతుంది. హీ గోస్ టు పఠాన్ కోట్, అన్ని బాగున్నాయి. అడుగుల డిస్టెన్స్ లో అమ్మ చెల్లి పిల్లలు అందరు ఉన్నారు అక్కడ. రణ్వీర్ సింగ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సినిమా మొత్తం పేకాట ఆడేసిండో. ఎమోషన్ సీన్స్ లో ఎవరు తట్టుకోలేడు. ఎంత బాధ అనిపించిందంట నాకు. ఇట్లా కలగేసి నాకు నీళ్ళు గారిపోతుంది అప్పటికి. ఐ వాస్ క్రైయింగ్ అలాట్. లిటరల్ గా వాళ్ళ అమ్మ ఇట్లా తిరగబోతుంది, చూడడానికి తిరగబోతుంటే ఆ బాబు వచ్చేసి చేయబట్టుకుని ఇట్లా లాగేసి అటు నుంచి అటు వెళ్ళిపోతుంది అమ్మ. నాకు అక్కడ అనిపించింది లైక్ 2 థాట్ ప్రాసెస్ ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు నేను బతికి లేనని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వాళ్ళు జీవితం వాళ్ళు గడిపేస్తున్నారు, పెన్షన్ వస్తుంది అట్లా అనుకున్నా వీడు చేయగలుగుతాడు. వాడు ఏదైనా హీ కెన్ చేయగలుగుతాడు. ఇప్పుడు నా కొడుకు బతికే ఉన్నాడు అని చెప్పేసి ఒక హోప్ ఇవ్వాలా,
వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు. దూరంలో నేను ఏదైనా చేసేసుకుంటా. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా నేను కాపాడేసుకుంటా. ఉండని. వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళని హ్యాపీగానే బతకనివ్వండి. నేను చూసుకుంటా. బట్ నేను ఇంకొక వచ్చేస్తా. నేను ఉన్నానని వాళ్ళకి తెలియనవసరం లేదు. ఇంకొక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే పిండ చచ్చిపోయాడు. నా చెల్లి ముందు ఎట్లా నిల్చో నేను? నీ భర్తను చంపింది నేనేం చెప్పి ఎట్లా నిల్చోలి? దాట్ సీక్వెన్స్ ప్రిజర్వ్స్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్. అన్నేళ్ళు కష్టపడి అన్నేళ్ళు ఆల్మోస్ట్ చాలాసార్లు చచ్చిపోయినోడు వాళ్ళ కుటుంబంతో ఆనందంగా ఉండడానికి వానికి ప్రతి సెకండ్ అర్హుడు వాడు. ఇంకేం కావాలి ఇంకా సినిమా అది.